హాయ్ అండి. ఇవాళ ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి నాకు భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓవరాల్‌గా 17,735 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్స్ అనేవి మనకి 17థ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ 2025 జాన్వరి 7థ్ వరకు అప్లికేషన్స్ అనేవి మనం సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మనకి సైట్‌లోకెళ్ళేసి చేసుకోవచ్చనమాట. ఎస్‌బీఐ సైట్. ఏ స్టేట్‌లో ఏ లాంగ్వేజ్ ఉంది అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం చూసుకొని మన కేటగిరీకి మన స్టేట్‌లో ఏదైనా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో, దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండదు. ఇంకొకటి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనం ఈడబ్ల్యూఎస్‌కి బెనిఫిట్ రిజర్వేషన్ వాళ్ళొక సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎవరైనా ఎస్‌బీఐలో వర్క్ చేసిండుంటే మాత్రం వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి లేదనమాట. వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ వేరే వేరే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా మనం నాన్ బ్యాంకింగ్ నుంచి నాన్ బ్యాంకింగ్ నుంచి ఏదైనా మనం లోన్స్ తీసుకొని పే చేయనట్లయితే మనం ఎప్పటి వరకు మనకి కాల్ లెటర్ వచ్చి, జాయినింగ్ లెటర్ వచ్చి జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళు చూస్తారన్నమాట. ఆ టైం వరకు మనం ఎందులోనైనా సరే లోన్స్ తీసుకొని టైంకి పే చేయలేదు అంటే, ఏ టైంలోనైనా నువ్వు పే చేయలేదు అంటే లెటర్ వచ్చేంత వరకు మనకి వాళ్ళది కన్సిడర్ చేస్తారు. సో, మనం ఎట్లాంటి ఫాల్స్‌కి మనం జరగకపోతే మనం దానికి అర్హులం. మనం ఏ టైంలోనైనా మనకేదైనా ఈఎంఐ పేమెంట్స్ టైంకి కట్టలేదు. మనం ఎగ్జామ్స్ రాసి ఉన్నాం. అది కూడా మన ఫాల్స్ స్టేట్‌మెంట్ కిందకి తీసుకుంటారనమాట. సో, జాగ్రత్తగా ఉండాలి. టైమ్‌లీ పేమెంట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. బ్యాంక్ ఎగ్జామ్స్ అంటేనే చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఇక్కడొచ్చేస్తే ట్రైనింగ్ అప్రెంటిస్ అనేది వాళ్ళు నవంబర్ 30 లోగా కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడొస్తే అకాడమిక్స్ వైస్‌గా వచ్చేస్తే ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మనకి డిగ్రీ అనేది ఉంటే సరిపోతుందని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఫర్ ఎవరైనా డిజేబిలిటీ వాళ్ళు ఉండుంటే ఎంత డిజేబిలిటీ ఉండాలి? ఎలాంటి డిజేబిలిటీ ఉంటే వాళ్ళు డిజేబిలిటీ కింద మనల్ని ట్రీట్ చేస్తారు అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే 20 ఇయర్స్ అండ్ 28 ఇయర్స్ వాళ్ళ వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగతావి మనకి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎలా అని చెప్పేసి చూసుకుందాం. ఇక్కడొచ్చేస్తే 2nd, 4th 1996 తర్వాత పుట్టిన వాళ్ళు అండ్ ఎప్పటి వరకు 1st ఏప్రిల్ 2004 వరకి. ఈ 2వ తారీఖు, 1వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా చేసుకోవచ్చని అర్థం. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ వరకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి 3 ఇయర్స్. ఇంకా ఇక్కడ జనరల్‌లో డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ డిజబిలిటీ 15 ఇయర్స్, ఓబీసీకి 13 ఇయర్స్ ఉంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి ఒక 3 ఇయర్స్ అలా, 8 ఇయర్స్. ఇంకా విడోస్‌కి, డైవర్స్ ఉమెన్‌కి వీళ్ళందరికీ కూడా మనకి ఇట్లా బైఫర్కేట్ చేసి ఇచ్చారు. ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కిందికి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ఎలా సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడొచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఫస్ట్ మనకి 100 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. 1 అవర్ టైమింగ్. ఇక్కడొచ్చేసి 3 సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. నెక్స్ట్ ఇక్కడ 30 మార్క్స్‌కి ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వెషన్స్ 20 మినిట్స్. 35 మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ, 35 మార్క్స్ 20 మినిట్స్, 35 మార్క్స్ రీజనింగ్, 35 క్వెషన్స్ 20 మినిట్స్ మొత్తం 100. సో, మనకిక్కడొచ్చేస్తే బ్యాంకింగ్ ఎగ్జామ్‌లో అన్నింటికి కూడా నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో, మనం ఏదైనా రాంగ్ పెట్టినట్లయితే ఆన్సర్ 1/4 అనే మార్క్‌ని మనకి కరెక్ట్ వచ్చిన వాటిలో నుంచి తీయడం అనేది జరుగుతుంది. మనం పెట్టకపోయినా పర్లేదు డౌట్ ఉండుంటే. కానీ వచ్చిన వాటిని మైనస్ చేసుకోవడం మంచిది కాదు. ఇంకా ఇక్కడొచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామ్స్‌లో 4 సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి మనకి ఓవరాల్‌గా 190 క్వెషన్స్ ఉన్నాయి.
ఇంకా 200 మార్క్స్ ఉన్నాయి. టైం వచ్చేసి 2 అవర్ 40 మినిట్స్ ఉందన్నమాట. ఇందులో కూడా సేమ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 అని చెప్పేసి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమిచ్చారు, ఎవరైనా ఎస్‌బీఐలో అప్రెంటిస్‌షిప్ చేసి ఉండుంటే వాళ్ళకి 2.5% ఆఫ్ ద మార్క్స్ అనేవి, మాక్సిమం మార్క్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తారు అంట. అంటే 5 మార్క్స్ మనకి అగ్రిగేట్ స్కోర్, ఓవరాల్ స్కోర్ మీద మనకి 5 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. వాళ్ళ ట్రైనింగ్ కూడా వచ్చేసి 30th నవంబర్ 2024 వరకు అయిపోతే వాళ్ళకి ఈ బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఏ ఏ స్టేట్‌కి ఏ ఏ మీడియం అని చెప్పేసి క్వెషన్ పేపర్ చూసుకోవచ్చు ఇక్కడ మనం. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి లాంగ్వేజెస్ అన్నమాట. పైన చూపించిన స్టేట్స్‌కి ఆ లాంగ్వేజెస్‌లో ఆ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనకి కాల్ లెటర్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే హాల్ టికెట్ అన్నమాట. ప్రిలిమ్స్‌కైనా సరే, మెయిన్ ఎగ్జామ్స్‌కైనా సరే మనకి 10 డేస్ బిఫోర్ మనకి సైట్‌లో ఉంచుతారనమాట హాల్ టికెట్ అనేది. మనం 10 డేస్ బిఫోర్ నుంచి ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడొచ్చేసి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో ఒక టెంటేటివ్‌గా చెప్పేశారు. ఇంకా ఇక్కడొచ్చేస్తే నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ ఎగ్జామ్ హాల్. మనం ముందే అప్లికేషన్‌లో ఏ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటామో అవి మాత్రమే ఫిక్స్. ఇంకా ఏ టైంలోనైనా సరే చేంజ్ చేయడానికి ఉండదు. అలాంటివనేవి బ్యాంక్ సైట్ ఎంటర్‌టైన్ చేయదు అని చెప్పేసి ముందే చెప్తుంది. మనం ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళే టైంలో ఫోటో కాపీతో పాటు వెళ్ళాలి. 2 అడిషనల్ ఫోటో కాపీస్ అని చెప్పి రీసెంట్‌గా ఉండాలి. బ్యాంక్ ఎగ్జామ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టే మనకి ఐడీ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. మనకేంటి ఆధార్ కానీ, పాన్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ బయోమెట్రిక్ మనకి ఐరిస్ ఎగ్జామ్ సెంటర్‌లో మనకి కళ్ళనేవి వాళ్ళు స్కాన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పే స్కేల్ ఎలా ఉంది, ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏంటేంటివి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ రిపోర్టింగ్ వితౌట్ photograph pasted on the call letter without 2 additional photographs not allowed to appear for the exam. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోయి వెళ్ళకూడదు. ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చిన్న మిస్టేక్ వల్ల ఎగ్జామ్ రాయకపోతే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ముందే ఆలోచించుకొని అన్నీ ఏమేమి తీసుకెళ్ళడం బెటర్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుందంట. మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఆన్లైన్‌లో జరుగుతుందని చెప్పేసి చెప్పారు. ఇంకా ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఎలాంటివి కూడా క్యాలిక్యులేటర్స్ అనేవి అలో ఉండవు ఎగ్జామ్‌కి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీకి గానీ వీళ్ళకైతే ఎలాంటి లేదు. ఇంకా డిజేబిలిటీ వాళ్ళకి, ఎక్స్ ఎంప్లాయీస్‌కి లేదు. జనరల్, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి మాత్రం 750 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది ఉంది. ఎలా అప్లై చేసుకోవాలి? మనకి వీళ్ళు సైట్ ఇచ్చారు, బ్యాంక్ సైట్. ఇక్కడికెళ్ళి అప్లై చేసుకుంటారు. ఇంకా ఇక్కడ మనకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకో అప్లికేషన్ ఫామ్‌లో ఇక్కడ మనకి ఇచ్చారు హెల్ప్ లైన్ డెస్క్. దీనికి బ్యాంకింగ్ అవర్స్ 11 నుంచి 5 PM వరకు మనం ఎప్పుడైనా వాళ్ళకి కన్సర్న్ అవ్వచ్చు. మన ప్రాబ్లమ్ ఏంటో చెప్తే అయిపోతుంది. ఇంకా మెయిల్ కూడా చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఎలా ఉంది అంటే నెక్స్ట్ ఇక్కడ గైడ్‌లైన్స్ ఫర్ ఫిల్లింగ్. మనకి ఎలాంటి గైడ్‌లైన్స్ ఇస్తుంది. ముందే స్కాన్ చేసి పెట్టుకోవాలి అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, నెక్స్ట్ ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఎస్‌బీఐ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చారనమాట డిక్లరేషన్. ఇది అంతా మనం ఒక వైట్ పేపర్ మీద రాసి మన సిగ్నేచర్ చేస్తే ఇది ఫోటో స్కాన్ చేసి పెట్టుకొని వాళ్ళు అప్లికేషన్ ఫామ్‌లో ఎక్కడ అప్లోడ్ చేయమంటారో డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అది కూడా మనం థంబ్ ఇంప్రెషన్ ఏసి ఫోటో తీసి స్కాన్ చేసి వాళ్ళు ఏ సైజులో పెట్టమంటే ఆ సైజులో మనం అదనేది అప్లోడ్ చేయాలన్నమాట. లెఫ్ట్ థంబ్ లేకపోతే రైట్ థంబ్ పెట్టొచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి కరెక్షన్స్ అనేవి లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ముందుగానే చేసుకునేప్పుడే కేర్‌ఫుల్‌గా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా
చెప్పారు. ఇక్కడ గైడ్‌లైన్స్ ఫర్ ఏవేవి స్కాన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ముందే ఇచ్చారు మనకి. ఇంకా ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారనమాట. ముందుగానే సెంటర్స్ ఇచ్చారు. మనకి ఏది దగ్గరలో ఉంటే ఆ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో. సేమ్ ఇక్కడ మనకి ఏ ఏ డాక్యుమెంట్ వచ్చేసి ఏ సైజ్‌లో ఉండాలని చెప్పేసి చెప్పారు. ఆ ఫోటో వచ్చేసి మనది ఇమేజ్ 20 కేబీ నుంచి 50 కేబీలో ఉండాలని చెప్పేసి చెప్పారు. ఎలా అప్‌లోడ్ చేయాలో మనకి ఇక్కడ ప్రొసీజర్ కూడా ఇచ్చారు. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 10 కేబీ నుంచి 20 కేబీ మధ్యలో ఉండాలి. మనకిక్కడ ఇంకా డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి 50 నుంచి 100 కేబీ మధ్యలో ఉండాలి. ఇంకా సిగ్నేచర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ షల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మనం ఏదైతే సిగ్నేచర్ చేస్తామో దాని మీద క్యాపిటల్ లెటర్స్ అనేవి పెట్టకూడదు. ఓన్లీ మనం నార్మల్‌గా సిగ్నేచర్ అన్ని స్మాల్ లెటర్‌లోనే పెట్టేసేయాలన్నమాట. ఇంకా ఎస్‌బీఐ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉందనుకోండి, అది కూడా 500 కేబీలో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పేసి చెప్తుంది. ఇంకా మనకేదైనా ఏజ్ రిలాక్సేషన్ కోసం ఏదైనా సర్టిఫికేట్ ఇక్కడ కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. రిటైర్డ్ వారికి ఎలాగా, ఆర్మీ వాళ్ళకి ఎలాగా అని చెప్పేసి మనకి ఇక్కడ ఫార్మాట్ ఇచ్చారు. ఈ ఫార్మాట్ మీద అంటే ఆఫీసర్స్తోని సైన్ చేసి మనం ఆ డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అండి మొత్తం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లై చేసుకుంటే మంచిది. ఇంతకుముందు ఎంతోమంది మనం ఎస్‌బీఐ ఎగ్జామ్‌కి చాలా కష్టపడి ఉండుంటారు కదా! దాని తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ రీసెంట్‌గా వచ్చింది కదా! సో మనకి ప్రిపేర్ అయిందంతా బ్రెయిన్‌లో ఉండుంటది. ఇప్పుడు అప్లై చేసుకొని మనకి మార్చ్, ఏప్రిల్‌లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఎమ్మటే మనకి మొత్తం ప్రిపేర్ అవ్వడానికి కూడా దగ్గరలోనే ఉంది. లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఈ ఇయర్ ప్రిపేర్ అవుతే ఇంకా ఈజీగా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.